హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యాటరింగ్స్లోను కర్రీ పాయింట్స్లోను తరచుగా చూస్తుండే ములక్కాడ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ములక్కాడ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ క్యాటరింగ్ స్టైల్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలాకు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు దోరగా లోపల వరకు ఫ్రై అయ్యేలా స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి కూడా లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ స్టవ్ను సిమ్లో అడ్జస్ట్ చేసుకునే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే 1 ఇంచు వరకు చెక్క, 8 నుండి 10 వరకు లవంగాలు, 2 ఇలాచీ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మసాలా మాడిందంటే కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలా ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేయాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇవి యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే ఈజీగా మాడిపోతాయి. ఇవి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ కోసం ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక చిన్న పచ్చిమిర్చిను ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి 2 కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కచ్చాపచ్చగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిముద్దను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలను ప్యూరీగా చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టమాటా ప్యూరీ అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ టైంలో ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా ఈజీగా తొందరగా మగ్గిపోతుంది పచ్చివాసన లేకుండా. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా బాగా టమాటా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. మీకు ములక్కాళ్ళ క్వాంటిటీ ఏం లేదండి, మీకు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇలా ములక్కాళ్ళు యాడ్ చేసుకొని ములక్కాళ్ళు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి అంతా బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. మీకు రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ కారం అంతా బాగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ ఉప్పు, కారం, టమాటా ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిసిన తర్వాత స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇలా 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు లేకపోతే ములక్కాడలో ముక్కలు ములిగేంత వరకు నీళ్లు యాడ్ చేసుకొని స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా ఉడికిస్తూ ఉండగా మధ్య మధ్యలో మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. ఇలా 6 నుండి 7 నిమిషాలు మగ్గించేసరికి ములక్కాడ కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు, కొంచెం తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. అంతేనండి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మీకు ఎలా అయితే నచ్చితే ఇలా దింపేసుకోవచ్చు, లేకపోతే ఇంకా దగ్గర వరకు ఉడికించుకొని కూడా దింపుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ములక్కాడ కర్రీ ప్రిపేర్ అయిపోయింది.
నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఇలా క్యాటరింగ్ స్టైల్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకే కాకుండా పూరి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.